అయితే భానుప్రకాష్ గారు రిషికొండ పైన నిర్మించిన భవనాలకు సంబంధించి కూడా అవి పర్సనల్ గా జగన్ ఆయన వైఫ్ ఉండడానికి ఒక భవనం, ఆయన కూతుర్లకు 2 భవనాలు నిర్మించుకున్నారు అని మీరు అంటుంటే ఆ ప్రతిపక్షం వైసీపీ మాత్రం అంటున్నది ఏంటంటే అవి గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినప్పుడు విడిదికి కోసం నిర్మించిన భవనాలు అని వాళ్ళు అంటున్నారు. మీరు లోపలికి వెళ్ళి ఆ భవనాలను చూడడం జరిగింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అసలు అవి చూసినప్పుడు మీకు వాళ్ళ సొంత వినియోగం కోసం కట్టుకున్న భవనాలు అని మీకెందుకు అనిపించింది? ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో రిషికొండ మీద వారి కోసం నిర్మించుకున్నారని చెప్పి ఉంది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఇప్పుడు ఎందుకంటే అబద్ధాలు చెప్పడం? ఆల్రెడీ గవర్నర్ బంగ్లా ఉంది. ఎన్నిసార్లు వస్తారండి ప్రధానమంత్రి రాష్ట్రానికి? ఎన్నిసార్లు వస్తారు చెప్పండి? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? రాష్ట్రపతి గారు ఎన్నిసార్లు వస్తారండి? అంటే ఒక రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం అన్ని వేల కోట్లు ఖర్చు పెడతారా? తెలివి ఉందా ప్రభుత్వానికి? చెప్పేదాంట్లో కూడా అర్థం ఉండాలి. సంవత్సరానికి ఒకసారి వస్తే కూడా విశాఖపట్నంకి ఒకసారి ప్రతి ప్రకటనలో ఒకే విశాఖపట్నంకే రారండి, వివిధ ప్రదేశాలకు వచ్చే అవకాశం ఉంది. తెలివి ఉండాలి. ఆ ఆలోచన తప్పంటున్నా. వారు ముగ్గురు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఇలాంటి మాట్లాడుతున్నారు. అది వారి సొంత. ఎందుకంటే ఏ విధంగా అయితే తాడేపల్లి ప్యాలెస్ ఉందో, ఇంకోటి బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉందో, హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉందో, ఆ విధంగా దీన్ని కూడా వారి సొంతంగా ఉండేదానికోసం నిర్మించుకున్నారు తప్ప ఈరోజు ఏదో విమర్శలు వస్తున్నాయి ప్రజల నుంచి అని చెప్పి దాన్ని మళ్ళీ ఈ ముగ్గురు కోసం నిర్మించామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. వారి పర్యటనలు సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. అంటే ఒక్కసారి పర్యటన కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉందా మీకు? డబ్బును, ప్రజాధనాన్ని ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలో దీన్ని బట్టే మీ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిపోయింది. మీరు ఎంతసేపు మీరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు తప్ప ప్రజలు బాగుండాలని చెప్పి ఏ రోజు మీకు కోరుకోలేదు. అందుకనే ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు ఈరోజు. భానుప్రకాష్ గారు, విభజన హామీల విషయానికి వస్తే విభజన జరిగిపోయి 10 ఏళ్ళు అయిపోతుంది, హామీలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ప్రత్యేక హోదా అంశం పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ విభజన హామీలు నెరవేర్చడంలో కూడా ముందడుగు పడట్లేదు. మరి ఈ 5 ఏళ్లలో ఆ హామీలు ఏమైనా నెరవేరుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా మేము విభజన హామీలు అన్నీ మేము ఇంతకుముందు చెప్పినట్టు 98% మేము పూర్తి చేస్తామండి. ఇది పూర్తిగా మా మీద ఆరోపణ చేస్తున్నారు తప్ప దాంట్లో వాస్తవాలు లేదు. ఆ రోజు విభజన చట్టంలో ఏవే ఉన్నాయో అన్నీ మేము పూర్తి స్థాయిలో మేము చేయడం జరిగింది. మిగతా పెండింగ్ కూడా గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల కారణంగా గత ప్రభుత్వం పెట్టాల్సిన షేర్లు పెట్టలేని కారణంగా, ఎందుకంటే కొన్ని హామీల్లో 70-30% షేరింగ్ ఉంటుందండి. ఆ పెట్టుబడులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. అది పెట్టని కారణంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వ తప్పుదనాన్ని మా మీద రుద్దుతున్నారు. తప్పు వాళ్ళు చేసి మసి మాకు పూస్తున్నారు. కాబట్టి అలాంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా ఇప్పుడు విభజన హామీలు మేము అన్నీ నెరవేర్చాం. ఇప్పుడు నుండి మాకు ఒకటి ప్రాధాన్యత, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసి అభివృద్ధి ప్రదేశ్గా మేము ముందుకు తీసుకుపోవాలి. దాని మీదే మా ఆలోచన. ఒకే ఒక ఆలోచన మా ముగ్గురికి, మా ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలకి ఒకే ఒక ఆలోచన, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోవాలి. మాకు డెవలప్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి మా ఆకాంక్ష. ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం మాకుంది.